గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అండి. గత 2-3 రోజుల క్రితం గుడివాడ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అన్న యనగళ్ళ రాము గారు మన ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గురించి మరియు 3 వీలర్ 4 వీలర్ 6 వీలర్ ఆల్ మెకానిక్స్ అండ్ వాళ్ళ కార్మికుల గురించి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా అక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అట్లాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళి మనం ఎదుర్కొంటున్న బాధలన్నింటినీ కూడా గుప్తంగా ఎంతో ఇదిగా చెప్పడం జరిగింది. అట్లాగే రాము అన్నయ్య కూడా నాకు సమీప బంధువు అన్నయ్య. ఆయన ఇప్పటి నుంచి కాదు, వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళ పెదనాన్నగారు కూడా ట్రాక్టర్ మెకానిక్ గుడివాడలో. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మన రాము అన్నయ్య. అట్లాగే ఎప్పుడూ కూడా మెకానికలన్నా కార్మికులన్నా ఎంతో ప్రేమగా ఉండే మనస్తత్వం అయింది. అట్లాగే ఆయన ప్రొఫైల్ చూసుకుంటే ఆయన అమెరికాలో డెల్లాస్లో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ మన భారతీయులకి అట్లాగే మన ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి భారతీయులందరికీ కూడా ఎన్నో రకాలుగా ఉపాధి కల్పిస్తూ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదుకుంటూ ఆయన ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ఒకసారి చూడండి, నేను గ్రూప్లో కూడా పెడతా ఆయన ప్రొఫైల్. ఆయన అక్కడి నుంచి కూడా ఎక్కడ ఇది లేకుండా మన మెకానిక్ సోదరుల గురించి మాట్లాడటం అనేది ఒక గర్వకారణంగా నేను ఫీల్ అవుతా ఉన్నా. అది ఈ రోజుది కాదు, గత 1.5 సంవత్సరం నుంచి అన్నయ్య ఎప్పుడైతే గుడివాడలో పోటీ చేయాలని నాంది పడిందో ఆ రోజు నుంచి కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. ఒకరోజు హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే అక్కడ మధ్యలో పిరుగురాల దగ్గర మంచి టిఫిన్ చేయాలని అన్నయ్య అలాగే తమ్ముడు నందకిషోర్ ఇద్దరు కలిసి ఫోన్ చేస్తే నేను పిడుగురాల దగ్గర ఆగమన్నప్పుడు ఆ రోజు కాసిం గారు, పిడుగురాల మన పల్నాడు జిల్లా అధ్యక్షులు కాసిం గారు, అట్లాగే పిడుగురాళ్ళ అధ్యక్షులు వెంకటరావు గారు, వీళ్ళందరూ కూడా నైటు అన్నయ్యని రిసీవ్ చేసుకుని అక్కడ భోజన కార్యక్రమాలు డిన్నర్ కార్యక్రమాలు అవన్నీ చూసి ఆ రోజునే చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని మన మెకానిక్లు ఇబ్బంది పడుతుంది అన్నీ కూడా చెప్పటం. ఆ తర్వాత పని మీద ఒంగోలు రావటం, ఆ తర్వాత అన్నయ్య కూడా లొకేషన్కి వెళ్ళటం, ఆయన దగ్గర చర్చించడం, అట్లాగే అన్ని విధాలుగా మాట్లాడటం. ఇదంతా కూడా ప్రయాణంలో అన్నయ్యకి అన్ని ఇబ్బంది తేటతలంగా చెప్పటం, ఆయన అసెంబ్లీలో మాట్లాడటం ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అట్లాగే ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం పెద్దలు వాళ్ళందరినీ కూడా వివిధ జిల్లాల్లో మన అసోసియేషన్ పెద్దలందరూ కూడా మినిస్టర్ని, కార్పొరేషన్ చైర్మన్ని, ఎమ్మెల్యేలు అందరినీ కలుస్తూ ఉన్నారు. వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. మనకి మన ఏవైతే ఉన్నాయో మన డిమాండ్స్ ఇవన్నీ తీరాలి, మన ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అట్లాగే మనం కూడా సర్వేలు అవ్వాలి, ప్రభుత్వంలో గుర్తింపు పొందాలి అంటే కంపల్సరీగా మనకి వెల్ఫేర్ బోర్డు అనేది ఒక కార్పొరేషన్ ద్వారా పెట్టాలి. అది ఇప్పటి నుంచి కాదు, గత నేను రాష్ట్ర అధ్యక్షుని అయినప్పటి నుంచి కూడా అదే నినాదాన్ని ఎంతోమంది దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. అట్లాగే ప్రభుత్వ పెద్దల దగ్గర కూడా ఈ విషయం ఉండటం కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. అట్లాగే సంతనోత్రపాడులో లోకేష్ గారు యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు స్వయంగా నేనే దగ్గరుండి అక్కడ మెకానిక్ సోదరులతో చిట్ చాట్ కార్యక్రమం చేయటం, అప్పుడు ఆయన ఎంతో ఇదిగా స్పందించడం, మధ్యలో 4-5 సార్లు కలవటం, ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణగా జరగటం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్కి 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక గుర్తింపు రావటం, అవన్నీ కూడా ఎంతో ఇదిగా జరగటం, అవన్నీ కూడా ఎంతో అదృష్టంగా వీళ్ళందరూ సహాయ సహకారాలు మనకు ఉండటం కూడా అసోసియేషన్ తరఫున ఒక పెద్ద అచీవ్మెంట్గా భావిస్తూ ఉన్నాను. అట్లాగే గౌరవనీయులు పెద్దలు చాలామంది ఉన్నారు, గతంలో వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ అసోసియేషన్లో అన్ని పార్టీసు, అన్ని వ్యక్తిత్వాలు, అన్ని మనస్తత్వాలు, అన్ని కమ్యూనిటీ పరంగా అన్ని కులస్తులు అందరూ ఉంటారు. కానీ మనందరం కూడా ఒకటే నినాదం, మనంతా మోటార్ ఫీల్డ్, మనది 2 వీలర్ మెకానిక్ కుటుంబం అని ఎప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు కూడా అదే చెబుతాను. కానీ గతంలో కొంతమంది పెద్దలు ఏదో రాజకీయ నాయకులు వెనక వాళ్ళు తిరుగుతున్నారు, అక్కడది ఇక్కడది సామాజిక కోణం,
లేకపోతే కులాలు ఏ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడారు. కొన్ని చోట్ల అయితే ఆడియో రూపంలో కూడా వాయిస్ మెసేజ్లు పెట్టడం జరిగింది. అవన్నీ కూడా నా దగ్గర రికార్డెడ్గా ఉన్నాయి. పెద్ద చిన్న అని కూడా లేకుండా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది. అవన్నీ అస్ప్రస్థానం, అవి మంచి పనులు కాదు. ఎందుకంటే ఎవరు కూడా అలా మాట్లాడకూడదు. ఎవరున్నా మన హక్కులను పోరాడేదానికి, మన హక్కులను కాపాడుకునేదానికి, మన హక్కుల్ని సాధించుకునేదానికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. నేను కూడా గత ప్రభుత్వంలో చాలామంది దగ్గరికి వెళ్ళాను, అందరితో మాట్లాడాను. అట్లాగే ఈ రోజున ప్రభుత్వంలో కూడా కొద్దిగా చొరవ ఉంది కాబట్టి అందరితో మాట్లాడాను. అట్లాగే నిన్న గౌరవనీయులు పెద్దలు సోదరులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కూడా ఒక రిప్రజెంటేషను డైరెక్ట్గా సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి మన కార్పొరేషన్ గురించి కూడా నిన్న ఒంగోలు సమస్యల మీద మన అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఆయన అన్ని విషయాలు మాట్లాడుతూ కూడా ఒక లెటర్ ప్యాడ్ మీద ఆయన లెటర్ ఇస్తూ ఆయన లెటర్ ప్యాడ్ మీద అట్లాగే మనకు ఉన్నటువంటి ఏదైతే మన సమస్యల్ని మనం రిప్రజెంటేషన్ రూపొందిస్తున్నాం రెండు జోడించి ఆయన కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది. అట్లాగే ఎంతోమంది నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఈ పోరాటం చేస్తూ ప్రభుత్వంలో గుర్తింపు పొందాలంటే ఒకళ్ళు ఫేక్ నాయకులు అన్నారు, వాట్సాప్ గ్రూపుల్లో ఏదో ఆన్లైన్ సభ్యత్వం అన్నారు, ఇంకా కుల మతాలను తీసుకొచ్చారు. అట్లాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు కూడా ఆడియో వాయిస్ ద్వారా ఎన్నో గ్రూపుల్లో పెట్టి నంద్యాల, కర్నూలు అటువంటి గ్రూపుల్లో పెట్టి తిట్టడం జరిగింది. అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలి, అందరితో మంచిగా ఉండాలి, మన హక్కుల్ని సాధించుకోవాలి. ఎప్పుడు కూడా ప్రభుత్వంలో గుర్తింపు పొందాలనేదే మన ఆకాంక్ష. మనం వాళ్ళ దగ్గర 100 రూపాయలు, వీళ్ళ దగ్గర 100 రూపాయలు తీసుకుని హెల్ప్ చేస్తున్నాం, అది మంచిదే. అది ఎంతవరకు అనేది కూడా ఒక ఆలోచన ఉండాలి. ప్రభుత్వంలో గుర్తింపు పొందడం అనేది అంతిమంగా మనం సాధించాల్సింది. దానికి రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ సహకరిస్తున్నందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఎవరైనా అటువంటి పోకళ్ళు ఉంటే మానుకోవాలి. మన 2 వీలర్ మెకానికల్ అభ్యుదయం కోసం వాళ్ళు రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో గుర్తింపు పొందేదానికి మనందరం కూడా అడుగులేయాలి, ఆ దశగా ప్రయాణించాలని చెప్పి మరొకసారి అందరినీ కోరుకుంటూ ఈ సహకరిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకి అట్లాగే 26 జిల్లాల్లో ఉన్నటువంటి 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో అన్ని మంచి రోజులు వస్తాయని చెప్పి మీ అందరికీ పేరు పేరున తెలుపుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు. జై మెకానిక్, జై మెకానిక్, వదిల్లాలి 2 వీలర్ మెకానిక్ ఐక్యత. అందరికీ నమస్కారం.